గుర్తింపుని పొందుతాము. 2. పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా అంతరంగమందు శుద్ధులవుతాము కనుక నూతనత్వాన్ని పొంది నూతన జీవితమును ఆరంభిస్తాము. 3. అగ్ని బాప్తిజము ద్వారా పరిశుద్ధకరణ చెందుతాము కనుక ఇహలోక మాలిన్యం అంటబడకుండా కాపాడబడతాము. సారాంశం: నీళ్ళ బాప్తిజం యోహాను వల్ల కలిగితే పరిశుద్ధాత్మ మరియు అగ్ని బాప్తిజములు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే కలుగుతాయి కనుక ఆయన ద్వారానే వాటిని మనం పొందాలి. కొలస్సీ పత్రిక ప్రకారం పరిశుద్ధుల వీధులు 1. పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. 2. క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించనివ్వాలి. 3. మాటలోను క్రియలోను సమస్తమును యేసు నామమున చేయాలి. 4. పాత స్వభావమును విడిచి నవీన స్వభావమును ధరించాలి. 5. ప్రార్థనలో నిలకడగా ఉండి మెలకువగా ఉండాలి. 6. సంభాషణ కృప సహితముగాను ఉప్పు వేసినట్టుగాను రుచిగలదిగాను ఉండాలి. 7. ఉద్యోగం మరియు పనిలో ప్రభువుకు చేసినట్టు విశ్వాసముగా పనిచేయాలి. 8. ఒకరినొకరు క్షమించి